హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను డాబా స్టైల్ పన్నీర్ కుర్మా చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, అల్లం వెల్లుల్లి బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని, ఒక గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని కూసేపు ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని అయితే తీసుకొని సన్నగా ముక్కలు చేసుకుందాము. నేను ఈ పన్నీర్ని ఇంట్లో తయారు చేసుకున్నానండి. నేను పన్నీర్ కర్రీ చేయాలంటే ఇంట్లోనే తయారు చేస్తాను, బయట నుండి అయితే తెప్పించను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా పన్నీర్ ముక్కలను అయితే దూరగా వేయించుకుందాము. అదే కడాయిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కూసేపు అలా ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేరే జార్లో 10 జీడిపప్పులు, 2 స్పూన్ల నువ్వులను నానబెట్టుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ ఉడుకుతున్న మిశ్రమంలో ఈ మిశ్రమం కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం వేసుకొని కూర మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలని ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటామేనండి. అంతే, రెడీ అయింది పన్నీర్ కుర్మా. రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. నేనైతే చపాతీ చేశాను. వేడి వేడి చపాతీల్లో లైట్గా నిమ్మకాయ పిండుకొని, ఉల్లిపాయ కొరుక్కొని పన్నీర్ కుర్మాతో చపాతీ తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.